ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్, హూ ఇస్ ద బెస్ట్ ఎంటర్టైనర్, సుధీరా ఆద్య. నువ్వు ఎంటర్టైనర్, నేను ఎంటర్టైనర్, కరెక్టే. ఇక నువ్వు నేను లేదు. నువ్వు ఎప్పుడైతే నన్ను పార్టీకి తీసుకెళ్ళను అన్నావో నువ్వు నేను పోయిందిరా. నువ్వా నేనా? ఎంటర్టైనర్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము. ఎంటర్టైనర్ అయితే నేను జిమ్ ట్రైనరా. ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో. నేను సుధీర్ గారి వైపే వెళ్ళాలనుకుంటున్నాను. గుండెలోకి దూరి మనసులోకి జారి చంపిన కావేరి ఊరముక్క బంగారి చాపగళ్ళ చిన్నారి ముద్ది ప్యారి నక్క చిన్నారి ఓసారి. వాయిస్ లో మై మర్చిపోయి అలా కళ్ళు మూసుకొని వింటున్నాను. ఆ సాంగ్ లో ఉన్న డెప్త్. నేను ఎంత మసాలాలు వేసి వండి తీసుకొచ్చినా నువ్వు ఆది గారు రాంప్రసాద్ గారు వేసే మసాలాల ముందు నా మసాలాలన్నీ దిగదుడిపోయాయి. ఏమంటావు? ఏమంత స్టన్ అయిపోయావు? అబ్బా సూపర్ అండి. అబ్బా బాబాయ్ సూపర్ అనాలా? బాబాయ్ ఓన్లీ వంటే వంటే ఏ బాబాయ్? అది కాదు ఏం చెప్పు, నీ కోరిక చెప్పు. ఈసారి మీరు రోటి పచ్చడి చేసేటప్పుడు ఆ రోకలకి పచ్చడికి మధ్యలో మనం పెట్టేయండి. అదంతా తీసుకుని అది అయిపోయే లోపల నాకేస్తాను మొత్తం. దులిపేశారంతే. నా పేరు గంగులు, నా పేరు రంగులు, నా పేరు. ఇది నా లంచ్ బాక్స్, ఇది నా లంచ్ బాక్స్. ఏరా నువ్వు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా? నా లంచ్ బాక్స్. అయినా మీరు తెచ్చారు కదా, దాంట్లో తింటాలే. ఎప్పుడు మేము తెచ్చిన దాంట్లో తినడమే గాని నువ్వు తెచ్చుకున్నది ఎప్పుడైనా మాకు పెట్టావా లంచ్ బాక్స్? మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ప్రపంచమంతా తిరిగి రావాలి. ఏంటి నా చుట్టూ తిరిగారు? నా ప్రపంచం మీరే కదా. ఇప్పుడు ఆ కావ్య మీదకి రాకెట్ వేస్తా. కావ్య కంప్లీట్ చేస్తది. ఎవరేసారి రాకెట్ అంటే ముగ్గురు నేను 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 అన్నాం. మేడం కన్ఫ్యూజ్ లో ఎవరిని కొట్టదాం? మ్యామ్ వాళ్ళు రాకెట్ ఇస్తున్నారు. రెడీ రెడీ. నేను 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 అయిపోయింది, బతిగా అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజంతా. నిజంగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. సూపర్. ఇది ఇరక్కొట్టడం అంటే. అది ఒక్కొక్కసారి షోలో మనం వేసే పంచులు అవతల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అదేం పట్టించుకునే పరిస్థితి కనిపించదా? ఏం ఉండవండి మన దగ్గర. ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు? అది నాకు సమాచారం ఉంది. జిల్లా నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనసులో భావాన్ని పరోక్షంగా చెప్పిన అది. ఈ మధ్య మీరు ఒక లవ్ స్టోరీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి కావ్య గారు రీజన్?
తమ్ముడు నువ్వు పని చేసిన తర్వాత ఆడియన్స్ స్మైల్ తో పాటు స్మైల్ ఇస్తావు చూడు. స్మైల్ ఏముందన్నా, నీ స్టైల్ ఉంటదే. ఆ కళ్ళ చూడు, అంత ఎత్తులో నుంచి లాగి ఇక్కడ తిందావు చూడు. సూపర్ జంపర్ మే బంపర్. కమ్ టు ది పార్టీ. ఈ డిసెంబర్ 31వ తారీఖున రాత్రి 9:30 మీ టీవీలో.